తెలుగు రేఖ వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. మరి ఈ ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి చాలా మంది పెళ్లిళ్ళు చేద్దామన్న ఆలోచనలోనే ఉండి ఉంటారు. మరి అలా ఆలోచించే వాళ్ళు మరి పెళ్లి సంబంధాల కోసం అయితే చూడాలి కదా. మరి అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా దొరుకుతాయి, మంచి మ్యాచెస్ ఏనా కాదా అని 100 డౌట్స్ ఉంటాయండి. కానీ 100 డౌట్స్ కి ఒకటే పరిష్కారం. అదేంటనుకుంటున్నారా? మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోనే. ఇక్కడ సాయిబాబా సార్ ఉంటారండి. ప్రతి ఒక్క మ్యాచ్ కి తన కుటుంబంలో మ్యాచ్ లాగా భావించి అందరికి మంచి మ్యాచ్ లను చూపించడమే వీళ్ళ ఒక ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి పెళ్లిళ్ళు అవ్వాలనేది వీళ్ళ యొక్క ఆశయం. అదే పనితో వీళ్ళు మ్యాచెస్ అనేది చూస్తున్నారు. ది బెస్ట్ మ్యాచెస్ అంటే 100% నమ్మకమైన ట్రస్టెడ్ మ్యాచెస్ చూపిస్తున్నారు. కాబట్టి ఎవరైనా పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అయితే చూడండి. మరి అదే విధంగా ఈ రోజు నేను మీ అందరి ముందుకి యాదవ్స్ అమ్మాయిల బయోడేటాస్ అయితే తీసుకొచ్చేసాను. మరి ఇందులో ఎలాంటి అమ్మాయిలు ఉన్నారు, జాబ్ చేస్తున్నారా, చెయ్యట్లేరా అనే కంప్లీట్ డీటెయిల్స్ అన్ని మన శిరీష మేడం గారి మాటల్లోనే మనం అడిగి తెలుసుకుందామండి. చెప్పండి మేడం. యాదవ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. ఈ రోజు నేను మీకోసం యాదవ్స్ క్యాస్ట్ లో నుంచి అమ్మాయిలను తీసుకొచ్చాను. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9/6/1995. ఎంఐ హైట్ 5'8" ఉంటారండి. ఎంఐ ఫార్మసీ చేశారు. ఎంఐ ఫార్మాలో జాబ్ చేస్తున్నారు. సంవత్సరానికి 5 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఎంఐ వాళ్ళు వచ్చేసి పెద్దపల్లిలో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. మరి ఈ అమ్మాయి వాళ్ళు అయితే ప్రెసెంట్ పెద్దపల్లిలో ఉంటారండి. మరి ఈ అమ్మాయి ఇక్కడే హైదరాబాద్ లో ఫార్మా కంపెనీలోనే జాబ్ చేస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, ప్రైవేట్ ఎంప్లాయ్ అయినా పర్వాలేదండి. కొంచెం ఐ ప్యాకేజీ వచ్చి హైదరాబాద్ లో ఓన్ హౌస్ అట్లా ఉండి, లేదు అనుకుంటే నేటివ్ ప్లేస్ అయినా కూడా మంచి ప్రాపర్టీ ఉండి సెటిల్డ్ ఫ్యామిలీ ఉంటే కావాలి అని కోరుకుంటున్నారు. ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి యాదవ్స్ క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను యాదవ్స్ లో నుంచి మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 7/9/1994. ఎంఐ హైట్ 5'8" ఉంటారండి. ఎంఐ ఎంఎస్సీ చేశారు. ఎంఐ ఎంఎస్సీ చేశారండి. ఎంఐ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుందండి. సంవత్సరానికి 8 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి వరంగల్లో ఉంటారండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళ నేటివ్ ప్లేస్ వరంగల్ అండి. పేరెంట్స్ అంతా వరంగల్ లోనే ఉంటున్నారు. అమ్మాయి మటుకు హైదరాబాద్ లోనే హాస్టల్లో ఉండి జాబ్ చేస్తుంది. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అంటే యాదవ్స్ లో సబ్ క్యాస్ట్ ఏదైనా పర్వాలేదండి, యాదవ్స్ అయితే చాలనుకుంటున్నారు. అబ్బాయి కూడా అయితే సాఫ్ట్వేర్ అయినా పర్వాలేదు, గవర్నమెంట్ అయినా పర్వాలేదు, మంచి వెల్ సెటిల్డ్ అబ్బాయి ఉండి ప్రైవేట్ జాబ్ ఉన్నా కూడా పర్వాలేదండి అని అంటున్నారండి. మరి చిన్న ఫ్యామిలీలో నుంచి అబ్బాయి కావాలనుకుంటున్నారు. కాబట్టి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలి అని కోరుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి యాదవ్స్ క్యాస్ట్ లో నుంచి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను యాదవ్స్ క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/6/1992. ఎంఐ హైట్ 5'5" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేశారు. సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. ఎంఐ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుందండి బెంగళూరులో. సంవత్సరానికి 17 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ అమ్మాయి వాళ్ళ నెగిటివ్ ప్లేస్ వచ్చేసి హైదరాబాద్ అండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవీ మేడం మాటల్లో విందాం. అమ్మాయి బెంగళూరునే జాబ్ చేస్తుంది కాబట్టి వీళ్ళు ఎలా కావాలనుకుంటున్నారు అని అంటే బెంగళూరులో జాబ్ చేసే అబ్బాయి అయినా, లేదు అనుకుంటే అమెరికా, కెనడా మ్యాచెస్ అయినా పర్వాలేదండి, చేసుకుంటామంటున్నారు. మంచిగా ఫ్యామిలీ ఉండి, సెటిల్డ్ ఫ్యామిలీ ఉండి పర్వాలేదు, ఎక్కడైనా కూడా ఏం అంటే నేటివ్ ఎక్కడైనా ఏం పర్వాలేదండి అంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో. ఇది కుకట్పల్లికి నియర్ బై లోనే ఉంటుందండి, జగద్గిరిగుట్ట, హైదరాబాద్. మరి అదే విధంగా యాదవ్స్ క్యాస్ట్ లో నుంచే మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను యాదవ్స్ క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 6/5/1997. ఎంఐ హైట్ 5'8" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేశారు. ఎంఐ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈ అమ్మాయి జాబ్ వచ్చేసి బెంగళూరు అండి. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు అని అంటే చిన్న ఫ్యామిలీలో నుంచి అబ్బాయి కావాలనుకుంటున్నారు. అలాగే అబ్బాయి సాఫ్ట్వేర్ అయినా, ప్రైవేట్ అయినా, గవర్నమెంట్ అయినా, జాబ్ ఏదైనా పర్వాలేదండి, అర్థం చేసుకునే ఫ్యామిలీలో నుంచి అబ్బాయి కావాలి అని అనుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయినే కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. అదే విధంగా మరి మరొక అమ్మాయిని తీసుకొచ్చేసారు. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. యాదవ్స్ క్యాస్ట్ నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ 5/6/1997. ఎంఐ హైట్ 5'5" ఉంటారండి. ఈఎంఐ బీటెక్ చేశారు. ఈఎంఐ సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తుంది. సంవత్సరానికి 7 లక్షల వరకు సంపాదిస్తుంది. ఈఎంఐ వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారండి. ఈఎంఐకి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. వీళ్ళు ఇక్కడే హైదరాబాద్ లోనే ఉంటున్నారండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే అబ్బాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండి మంచి ప్యాకేజ్ ఉన్న అబ్బాయి అయి ఉంటే చాలనుకుంటున్నారు. నేటివ్ ప్లేస్ ఎక్కడైనా పర్వాలేదండి, ఆంధ్ర, తెలంగాణ ఎక్కడైనా పర్వాలేదు, హైదరాబాద్ లో సెటిల్ అయి ఉంటే చాలనుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయి కోసం చూస్తున్నట్లయితే వెంటనే వచ్చేయండి మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. మరొక అమ్మాయిని తీసుకొచ్చేసాము. ఆ అమ్మాయి వివరాలు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఓకే అండి, నేను యాదవ్స్ క్యాస్ట్
క్యాస్ట్ లో నుంచి నేను మరో అమ్మాయిని తీసుకొచ్చా అండి. ఈ అమ్మాయి జాబ్ వచ్చేసి కెనడాలో చేస్తుంది. ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/7/1997. ఈ అమ్మాయి హైట్ 5'8" ఉంటారండి. ఈ అమ్మాయి ఎంటెక్ చేశారు. ఈ అమ్మాయి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది కెనడాలో. $100 సంపాదిస్తుందండి. ఈ అమ్మాయి వాళ్ళు వచ్చేసి హైదరాబాద్ లో ఉంటారు. ఈ అమ్మాయికి ఎలాంటి అబ్బాయి కావాలో నవ్య మేడం మాటల్లో విందాం. అమ్మాయి మటుకు కెనడాలో ఉంటుందండి. పేరెంట్స్ హైదరాబాద్ లోనే ఉంటున్నారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అని అంటే, కెనడాలో ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు, లేదు అనుకుంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి కెనడా వెళ్ళే ఇంట్రెస్ట్ ఉన్న అబ్బాయి అయినా పర్వాలేదు అనుకుంటున్నారు. మరి ఎవరైనా ఇలాంటి అమ్మాయిని కావాలి అనుకుంటున్నట్లయితే, అందులోని కెనడాలో జాబ్ చేసే అమ్మాయిని కావాలనుకుంటున్నట్లయితే వెంటనే వచ్చేయండి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరోకి. ఇప్పటి వరకు మేము చెప్పిన బయోడేటాస్ అన్ని విన్నారు కదండి. మరి దీంట్లో ఎవరైనా మీకు రిక్వైర్మెంట్ కి తగ్గట్టుగా ఎవరైనా ఉన్నట్లయితే వెంటనే ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేసేయండి. మరి మా అడ్రస్ జగద్గిరిగుట్ట, హైదరాబాద్ లో ఉంటుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇలాంటి అప్డేట్స్ మీరు ప్రతిరోజు వినాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కూడా కొట్టండి.